అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే వీడియో లాస్ట్ వరకు చూస్తే రైస్ సోదరులకి చాలా మిర్చి రకాలు ఉన్నాయండి. మార్కెట్ అనేది తెలుస్తుంది. ముందుగా డేట్ చూద్దాం. రైస్ సోదరులు కన్ఫ్యూజ్ కాకుండా డేట్ చూసుకుంటే ఏప్రిల్ 20, 2026 ఈరోజు సోమవారం. సరుకులు అయితే 1,13,000 బస్తాలు వచ్చినాయండి. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు సరుకులు అయితే బాగా వచ్చినాయి. కొద్ది గొప్ప స్టాకులు ఉన్నాయి. సరే, ఎంత సరుకులు వచ్చినా ఎంత స్టాకులు ఉన్నా అసలు మార్కెట్ ఎలా జరిగింది, ఏ రకానికి ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులకు చెప్పేదేం లేదండి. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, మర్చిపోతున్నారు. నలుగురికి షేర్ చేయండి. వీడియో నచ్చితేనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాలకైతే వెళ్ళిపోదాం. ముందు మనం ఒకటి గమనించాలండి. కోతల వారీగా తెగుతున్నప్పుడు క్వాలిటీలు కూడా తగ్గుతాయి. క్వాలిటీల యొక్క ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ముందు తేజ మార్కెట్ చూసుకుంటే 15-16 కానించి మొదలై 20,500 ఎక్కువగా జరుగుతుందండి. అక్కడి నుంచి సూపర్ క్వాలిటీ అయితే 20,600, 700, 21,000 అండి. టోటల్గా మనం మార్కెట్ పొజిషన్ కూడా చెప్పుకోవాలా. నాకైతే కొంచెం అటు ఇటుగా స్టడీ మార్కెట్ అయినా కానీ స్లో ట్రైనింగ్ అనిపించింది. అంటే వ్యాపారస్తులు అందరూ కూడా హడావుడిగా కొంటల. స్టడీ మార్కెట్టే క్వాలిటీ ఉన్న మిర్చికి స్టడీ మార్కెట్ అయినా కానీ వ్యాపారస్తులు స్పీడ్గా అనేది నాకు కొంచెం మూమెంట్ అయితే నాకు అనిపించింది. 334 సూపర్ 10 మార్కెట్ చూసుకుంటే ఇవి 17-18 కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ 23,500, టాప్ రేట్ చూసుకుంటే 24,000 దాకా జరుగుతుందండి. టోటల్గా నాకు కొన్ని రకాలు స్టడీ మార్కెట్ అనిపించింది. కాకపోతే సేల్స్ పరంగా మూమెంటు సరుకులు ఎక్కువ వచ్చినాయి అంటాం, లేదా క్వాలిటీల మీద బేసిక్ అయి ఉండటం జరుగుతుంటుంది. నాకైతే స్టడీ మార్కెట్ అనిపించింది. తర్వాత మనకి సీడు రకాలు గమనించినట్లయితే డీడీ కూడా శుక్రవారం 22,000 జరిగితే ఈరోజు 22,000 తగ్గ క్వాలిటీ ఉందని చూస్తే క్వాలిటీ లేదు. ఒక లారీ సరుకు దిగితే ఆ లారీ సరుకులలో ఎక్కడన్నా ఒకటి అరలాట మాత్రం 22,000 జరిగిందండి. ఎక్కువగా 2010 నుంచి 210 రూపాయల నుంచి 215 రూపాయలు, అంటే 21,500 ఎక్కువగా జరిగింది. 1-2 చోట్ల ఒక లారీలో ఒక లాటు 2 లాటు సూపర్గా ఉంటే 22,000, ఒక లాటు అరలాటేనండి ఎక్కువగా. ఎందుకంటే క్వాలిటీల పరంగా కూడా చూశాను నేను. కొట్లల్లో కర్నూలుకు వచ్చే కొట్లలో తిరిగి చూస్తే క్వాలిటీలు బాగా తగ్గినాయి. ఇవి కూడా 18, 19, 20 ఆ విధంగా జరుగుతుంది. తర్వాత 341 దేశవాళీ కొద్దిగా బద్ద టైప్ ఉంటే 22,000 క్వాలిటీ ఉంటే 22,000 జరుగుతుందండి. డీలక్స్ భద్రాచలం 21,000 జరిగింది. ఇవి కూడా 16-17 కానీ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మిర్చి ఘాట్ అంటే సరుకు మిర్చి ఘాటు 1,13,000 దాకా వచ్చింది. మార్కెట్ రేట్లు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఇంకా నెంబర్ 5 కూడా 22,000, 22,500, 23 డీలక్స్ అయితే 17-18 కానించి జరుగుతుంది మార్కెట్లో. తర్వాత మనకి బ్యాడ్కి రకాలు చూసుకుంటే ముందుగా 355 బ్యాడ్కి కూడా 355 బ్యాడ్కి సిజెంటా బ్యాడ్కి కొద్దిగా 200-300 డిఫరెన్స్తో 22,000 ఎక్కువగా జరుగుతుందండి మార్కెట్లో. 22,000 రూపాయలు డీలక్స్ క్వాలిటీ. అది కూడా 17-18 కానించి సైజు తగ్గే రకాల కానించి 22,000. సూపర్ 355 బ్యాడ్కి సూపర్ అయితే లేదు కానీ మార్కెట్లో ఉంటే కనుక జరుగుతుంది. తర్వాత 2043 గుంటూరు మార్కెట్ వచ్చేసరికి మార్కెట్లో 33,000, 34,000 మంచి టాప్ క్వాలిటీ ఉంటే 35. టాప్ క్వాలిటీ లేవండి. కర్ణాటక మార్కెట్ కొద్దిగా స్పీడ్ ఉందని చెప్పేసి అక్కడికి రైతు సోదరులు అటు కర్నూలు వైపు నుంచి కానీ అటు కానీ వెళ్తున్నాయి. 2043 తర్వాత మార్కెట్ మనకి రోమి 26 షార్క్. రోమి 26 విషయానికి వస్తే ఎక్కువగా రోమి 26 18,500 కానించి 19,000 సూపర్ క్వాలిటీ అయితేనే. షార్క్ కూడా సన్నకత్తి అయితేనే సేల్స్ ఉందండి. తేజ టైపు కొంచెం లాభ అయితే 19 ఆ రేంజ్లో జరుగుతున్నాయి క్వాలిటీ. ఎందుకంటే క్వాలిటీలు తగ్గిపోయినాయి కాబట్టి. క్వాలిటీలు ఉంటే పై రేట్ ఉంది, 19,000 పైన ఉంది. అటు రోమి కూడా 19,000 పైన జరుగుతుంది. క్వాలిటీలు ఉండాలి కానీ. ఇది ఈ విధంగా ఉంటే దీనికి అల్టిమేట్ ఈ గణేష్ ఆర్మూరు, టాప్ గన్ను, క్లాసిక్ ఇవన్నీ కూడా
ఇంచుమించుగా అటు 34లు సంగతి తెలిసిందే షార్టేజ్ అని. ఈ క్లాసిక్ కానీ టాప్ గన్ కానీ 19,000, 19,500, 20,000 దాకా కాసుకొని ఉంటుందండి చివరంచున. ఎందుకంటే క్వాలిటీని బట్టి, క్వాలిటీ బాగుంటేనే ఆ రేటు, క్వాలిటీ తగ్గితే 18,000, 19,000 ఆ విధంగా జరుగుతుంది. క్లాసిక్ బద్దె టైప్ అయితే కూడా 20,000, 20,500 ఆ విధంగా జరుగుతుందండి మార్కెట్లో. ఏదైతే మార్కెట్లో షార్టేజీ కనపడకుండా ఉంటుందో దానికి కొంచెం డిమాండ్ ఉంటుంది. ఈ రకాల డిమాండ్గానే ఉంది. ఇంకా ఆరుమూరు కూడా 19 నుంచి 19,500 ఆ రేంజ్లో మార్కెట్ అయితే జరుగుతుందండి ఈరోజు. అది కూడా 14, 15, 16,000 కానించి మార్కెట్లో. తర్వాత మనకి బంగారం 21,000 దాకా జరుగుతుంది. బంగారం డీలక్స్ క్వాలిటీ ఉండాలే కానీ 21,000 దాకా జరుగుతుంది, 17, 18,000 కానించి. అదే బుల్లెట్ విషయానికి వస్తే 20,000 ఎక్కువగా జరుగుతుందండి మార్కెట్లో. 20,500 క్వాలిటీ లేదు. 20,500 పడటానికి ఆ క్వాలిటీ లేవు మార్కెట్లో. ఉంటే కనుక ఏంటంటే వ్యాపారస్తులు కానీ అటు రైతు కొనిపెట్టుకునే వ్యాపారస్తులు, ఎక్స్పోర్టర్స్ ఇవన్నీ కూడా కొద్ది క్వాలిటీ ఉన్న మిర్చి కానీ స్టాకు పరంగా, ఏసీలో స్టాకుల పరంగా కానీ ఎక్స్పోర్ట్ పరంగా క్వాలిటీ మిర్చి అడుగుతున్నారు. టోటల్గా క్వాలిటీలు తగ్గిన సరుకులు ఎక్కువ వచ్చినాయి. మార్కెట్ అయితే ఈ విధంగా సాగిపోతుంది ప్రస్తుతానికైతే. తర్వాత 273 కుబేరా. 273 కుబేరా కూడా మార్కెట్లో నెంబర్ 1గా సేల్స్ ఉంది, కానీ 273 కొంచెం మార్కెట్లో కనుమరుగైందండి. పెద్దగా మార్కెట్లో కనపడతలేదు. కుబేరా మాత్రం 23, 23,500, 24,000 లోపు జరుగుతుంది, 16, 17,000 కానించి. తర్వాత ఎల్లో మిర్చి కూడా 23,000 కానించి 24,000, 24,500 ఆ విధంగా ఉందండి. మనకి ఈ 108 సువర్ణ బ్యాడగి కానీ 108 కానీ ఇవన్నీ కూడా 18,000, 19,000, 20 లోపు అయితే జరుగుతున్నాయి. ఏదైనా రైతు సోదరులు చెప్పేది లేదంటే క్వాలిటీ మీద బేసిక్ అయ్యి. నాకు మాత్రం కొంత స్టడీ మార్కెట్లో స్లో ట్రైనింగ్, స్టడీ మార్కెట్లో అంత అడావుడిగా కొంట్ల కొనేవాళ్ళు స్టడీ మార్కెట్గానే కనపడింది నాకు. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే. ఇంకా తేజాతాలు కానీ సీడు తాలు ఇవన్నీ కూడా 14,000, 13,500, 14, 14,500. ఇది బాగా డ్రై ఉంటే, బాగా డ్రై ఉండి బాగా రంగులుంటే. మిగతా లోయెస్ట్ చూసుకుంటే కొద్దిగా మెతకతాలు అవన్నీ కూడా 10,000, 11,000, 11,500 ఆ విధంగా జరుగుతుంది. సీడ్ తాలు కానీ తేజాతాలు ఆ విధంగా జరిగితే ఈ విధంగా వస్తుంది. 34 తాలు, బ్యాడ్గి తాలు, ఇంకా ఆరుమూరు తాలు, ఈ తాలన్నీ కూడా మార్కెట్లో 8,000 కానించి బాగా రంగు తక్కువ తాలు, మెతక తాలు అయితే బాగా రంగులు ఉన్న తాలు 11,000, 11,500, 12,000 దాకా జరుగుతుంది. ఇదండి గుంటూరు మార్కెట్లో ఈరోజు ఈ విధంగా మార్కెట్ అయితే జరిగినాయి. కొన్ని షార్ట్ వీడియోలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.